శ్రీ గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాట. లక్ష్మీదేవి పద్మంపై ఎందుకు ఉంటుంది? శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని శ్రీ సూక్తంలో పద్మ విశేషాలతో వర్ణిస్తారు. ఋగ్వేదంలో అమ్మవారి గురించి ఎన్నో రుక్కులు కనపడతాయి. పద్మాననే పద్మముఖే, పద్మాక్షి, పద్మ సంభవే అని అన్ని పద్మ విశేషణాలు వాడారు. పద్మాలు వంటి కన్నులు కలది, పద్మం ఆధారంగా ఉన్నది, పద్మం వంటి మోము కలది, పద్మము నుండి పుట్టినది అని సూక్తం వర్ణిస్తుంది. బురద నుండి పుట్టినది పద్మం, కానీ ఆ చిక్కులేతును అంటే బురదను అంటించుకోదు. ఆ పువ్వు మీద ఆశీనురాలైన ఆవిడ కూడా ధర్మం ఉన్నన్నాళ్లే వారి దగ్గర ఉంటుంది. విష్ణు నాభికమలం నుండి ఉద్భవించాడు. చతుర్ముఖ బ్రహ్మ అటు పద్మము నుండి పుట్టి అక్కడ నుండి సృష్టి ఆవిర్భావం. ఆ బ్రహ్మతత్వాన్ని తెలిపే సంకేతంగా మరొక పద్మం. అమ్మవారి రెండు కరకమలాల్లో భౌతిక, ఆధ్యాత్మిక ఉన్నత అనుగ్రహాలు ఉన్నాయి. వాటికి చిహ్నంగా అలా కనిపిస్తుంది. ఆవిడ రూపాన్ని ఋషులు, మహర్షులు ధ్యాన తపస్సులో అష్టలక్ష్ములుగా దర్శించి తరించారు. వాటిని మనకు అందించారు. జ్ఞానం, తెలివి, బలం, శౌర్యం, వీర్యం, అందం, జయం, కీర్తి, ధృతి, నైతికత, ధనం, ధాన్యం, ఆనందం, ఆయుష్, ఆరోగ్యం మరియు సంతానం కూడా ఇచ్చే లక్ష్మీదేవి 16 రకాల సంపదను అనుగ్రహించే ఆ మహాలక్ష్మీదేవి. సంసారంలో ఆ పద్మంలాగా ఉండాలని సూచిస్తుంది. పద్మం సూర్యుని చూసి వికసిస్తుంది. అలాగే మనం కూడా పరమాత్మ వైపు మంచి విషయాలపై మాత్రమే నీకు అనురక్తి ఉండాలి అని మరొక సంకేతార్థం. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు.